ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధిపతి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. దేవా నా తండ్రి, యొక్క పునరుద్ధరణ దినాన ఉదయకాలంలో మీ పాదాల చెంతకు రావడానికి మీరు కృప దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన దేవా, మీరు చాలిన దేవుడుగాను కృపగల దేవుడుగా మీరు మా మధ్యన మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు. బలపరచండి, కార్యంలో జరిగింపచేయండి. దేవా, మీ సన్నిధికి రాసిన ప్రతి బిడ్డని నడిపించండి. ఇదిగో నాయన, పాటల్లోన వాక్యంలో ఆరాధన అంతటిలో కూడా మీ కృప మా మధ్యన ఉండని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగులాగిన ఈ ఉదయకాలమందు సర్వశక్తుడైన దేవుని సన్నిధానంలో ఉంటున్న మనమందరం కూడా ఆయన నామాన్ని స్తుతించేవారిగా ఉండాలి. మరి పాటల పుస్తకం నుండి కృపామయ నీలో నివసింపజేసినందున ఇందుకో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజే ఈ
Thank you.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా
దేవుడు మనకి మహిమ కలిగేలాగా మనమందరం కూడా లేచి నిలబడి ఆ కొడుకైన దేవుని కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. తల్లి నిలబడదాం. దేవునికి మహిమ. పరిశుద్ధుడైన దేవుని యేసుక్రీస్తు ప్రభువు వారిని ఘనపరచడానికి మహిమపరచడానికి ప్రభు తన కృపను మనకైన దయచేసి ఉన్నాడు. ఆ ప్రభు తన కార్యాలు మన పట్ల ఆయన చేయటానికి నడిపించటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడే ఉంటున్నాడు. ప్రియమైన సంగమా, ఈరోజు దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క కృప మన మధ్య నుండి నడిపించే విషయంలో ప్రభు మనకు ఎంతో అయిన కృపను మనకు దయచేశారు. ప్రభు మనకు స్వరాలు ఇచ్చింది ప్రభుని స్తుతించడానికి. ప్రభు మనకు చేతులిచ్చింది చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచడానికి, చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేయడానికి. మన కాళ్ళు ఇచ్చింది ప్రభు సన్నిధానంలో మోకరించడానికి. అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రభుని మహిమపరిచే విషయంలో వెనకబడి ఉన్నాం. దేవుని మనం ఎంతగా మనం స్తుతించగలుగుతామో, ఎంతగా దేవుని మనము ఆరాధన మనం చేయగలుగుతామో, ఆ సర్వోన్నతుడైన దేవుడు మన పట్ల తన కృపని ఆయన దయచేసేవాడు. కాబట్టి దేవుని మన స్తుతిద్దాం. అందరం కూడా రెండవ తెరిచి గట్టిగా ప్రభుని స్తుతించండి. గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇశ్రాయేలు స్తోత్రముపైన ఆశీనుడైన దేవుడు ఈరోజు మీ స్తుతులపైన ఆశీనుడై ఉండడానికైనా ఇష్టపడుతున్న దేవుడే ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దాం. దయచేసి గర్వండి, ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. దేవానికి వందనాలు ప్రభువా, మహోన్నతుడానికి స్తోత్రాలు ప్రభువైనా. ఓ జరిగిన దైవానికి స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా
యేసునికి స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా. ఓ మహోన్నతుడైన మా తండ్రికి స్తోత్రాలు ప్రభువైనా. ఓ ప్రభువైన యేసునికి స్తోత్రాలు ప్రభువైనా. దేవాలయ స్తుతించి ఘనపరచడానికి నా ప్రభువైనా. మీరు దయచేసిన కృపకి మీకు స్తోత్రాలు యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రాలు ప్రభువానికి స్తోత్రాలు. హల్లెలూయా ఓ గ్లోరీ హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు ప్రభువా. ఓ కృపల రాజానికి స్తోత్రాలు. ఓ మహోన్నతునికి స్తోత్రాలు. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుని యెహోవాను ఆరాధించాలని అక్కడి మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు ప్రభువైనా. యేసునికి స్తోత్రాలు. హల్లెలూయా యేసునికి స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ రాజానికి స్తోత్రాలు. హల్లెలూయా ఓ దేవునికి స్తుతి. హల్లెలూయా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి.
మనం చేసే ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు ఇస్తున్నాడు. మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు సజీవ లెక్కలో లెక్కింపబడి ఆయన శరణంలో ఉంటున్నామంటే ఆయన కృప, ఆయన కనికరమే, ఆయన వాక్యమైన దేవుడిని మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. ప్రతి ఒక్కరూ తల్లి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడిని చూద్దాం, మనలోని కడదాం. యెహోవాకి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభువా. కృపగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సర్వోన్నతుడానికి స్తోత్రాలు స్తోత్రాలు నా ప్రభువా. యేసయ్యా నీ నామ గానం నే పాడేదా జీవితాంతము. యేసయ్యా నీ నామ గానం నే పాడేదా జీవితాంతము. Hallelujah.
మా ప్రభా మీకు వందనాలు స్వామి. ఇవన్నీ కాలంలో మీ పాదాలు చెంతకు రావడానికి మీరు కృప దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు స్వామి. ఎగ్గులు ఎంతమందికి మీ వాక్యం అవసరమో ప్రతి వ్యక్తిని కూడా మీరు నడిపించి మీ కృపతో మీరు ప్రభా మీరు బలపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించండి, సరిచేయండి, ఆదరించండి. పరిపూర్ణమైన స్వస్థత మీరు మాకు దయచేయండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చో. Praise the Lord. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. మీకు అందరూ తెలుసా ఈరోజు ఏం ప్రత్యేకమైన దినం అని? ఈరోజు ఏం దినము? పాస్టర్స్ డే, వరల్డ్ పాస్టర్స్ డే అన్నమాట. దేవుడు సేవకుని తనకు ప్రతినిధిగా ఆయన నియమించిన దినం. ప్రపంచ దేశాలన్నీ కూడా మరి దైవ సేవకులకు ఈరోజు ఎంతో గొప్ప సన్మానాన్ని ఇస్తూ మరి ఎంతో ఘనంగా చేస్తుంటారు. ఎందుకంటే దేవుని కార్యాలు ఆయన జరిగించే విధానాలు కూడా ఆ విధంగా ఉంటాయి. కాబట్టి అన్ని సంఘాలు కూడా వాళ్ళ పాస్టర్లకి విషయం చెప్పినారు, కానీ మన సంఘం మాత్రం చెప్పలేదు. నేను గ్రేస్ ఫ్యామిలీలో పెట్టినాను. ఆయన ఒకరైనా దాన్ని చూస్తారేమో అంటే అదేమో నాకు అర్థం కాదు. కానీ ఏదో లేవాలా, కళ్ళు తెలుసాలా, ఆమె నోటు పెట్టేయాలా, అంతే. ఇంకా దాని గురించి పోయే పని ఏం లేదు. మీ విషయాలు అయితే మీరు చూసుకుంటా ఉంటారు, చూసుకుంటాం, మంచిది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు సేవకుని యొక్క ప్రాముఖ్యత, ఒక కుటుంబము నడిపింపబడాలి అంటే కుటుంబానికి యజమానుడు కావాలి. యజమానుడు లేని కుటుంబము ఆ కుటుంబము క్రమముగా సాగదు. ఆ కుటుంబం అనేది ఏదో ఒక లోటు అనేది కనపడుతూ ఉంటారు. అంతేకాకుండా మరి బాధపడే విధానం కానీ, సలహాలు ఇచ్చేవారు లేకుండా కానీ ఆ కుటుంబం అనేది పాడైపోతూ ఉంటారు. కుటుంబం అనేది భార్య, భర్త, పిల్లలు కలిగిన దానిని కుటుంబము అని అంటారు. అయితే కుటుంబములో భార్య, భర్త ఏ విధంగా కలిసి మాట్లాడుకుంటూ ఒక అండర్స్టాండింగ్లో, ఒక మంచి ఆలోచనతో ఎప్పుడైతే వెళుతూ ఉంటారో ఆ కుటుంబంలో ఎంతో సంతోషం అంటారు. ధనం ఉండేదానికంటే, ఆస్తులు ఉండేదానికంటే కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని
సమాధానంగా ఉండటమే గొప్ప ఆశీర్వాదం. భర్తది ఒక ఆలోచన, భార్యది ఒక ఆలోచన, పిల్లలది ఒక ఆలోచన. ఆ కుటుంబం ఏమైపోతుందంటే చెదిరిపోతారు. ఆ కుటుంబంలో అందరూ ఉంటారు, కలిసి కనపడుతూ ఉంటారు, కానీ ఆ కుటుంబంలో రావాల్సిన ఆశీర్వాదాలు రావు, ఉండవు కూడా. ఎవరికి వాళ్ళకి జీవిస్తూ ఉంటారండి ఒకే ఇంట్లోనే. అయితే సంఘము అనేది కూడా ఒక కుటుంబంగానే దేవుడు కట్టారు. ఎందుకంటే సంఘమంతా కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలని, సంఘం అనేది దేవుడు బలపడాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అది ఆయన ఆలోచన కూడా ఆ విధంగా ఉంది. కానీ సంఘము ఎందుకు అభివృద్ధి కాలేదు? సంఘములో ఉన్న విశ్వాసులు ఎందుకు ఆశీర్వదించబడలేదు? ఏమవుతారంటే, ఒక సామెత లోకంలో ఏమంటారంటే, ఆడేది రాత్రి మధ్యలో పోయి పడినట్టుగా జీవించేది మనకు రాక, అది నడుచుకునేది మనకు రాక, మనం ఏం చేస్తామంటే మనపై యుద్ధం మీద మనం పడతామంటాం. ఏమంటారంటే, మా సంఘంలో పాస్టర్ సర్లేదు అంటాం. పాస్టర్ ఏం చెప్తాడంటే, మా సంఘంలో విశ్వాసులు సర్లేదు అంటారు. ఎవరు కూడా మేము సరిగా ఉన్నాము అనరు. మా పాస్టర్ సర్లేదు, లేదా మా విశ్వాసం బాగలేదు, సర్లేదు. నా విశ్వాసాలు బాగుంటే నేను ఎందుకు బాగుండనని కాపరి మాట్లాడితే, విశ్వాసి ఏమంటాడంటే మా కాపరి బాగుంటే కదా అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సంఘం అనేది అభివృద్ధి చెందదు. అలాంటి సంఘంలో ఉన్న విశ్వాసి కూడా అభివృద్ధి చెందలేదు, ఆశీర్వదించబడరు. సంఘము అనేది దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. సంఘములో దేవుడు క్రమాన్ని పెట్టాడు. ప్రతి వ్యక్తి కూడా ఆ క్రమమును అనుసరించి నడుచుకున్నట్లయితే నిజంగానే ఎంతో గొప్పగా ఉంటారు. కానీ బైబిల్లో మనం చూస్తుంటున్నప్పుడు ఒక గొప్ప ప్రవక్త ఒక మంచి మాట ప్రవచిస్తూ ఉంటున్నాడు. ఈరోజు ఆ వాక్యాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథంలో నుండి, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. మీ కుర్చీలు వెనక్కి ఇవ్వండి, ఆ బ్యాగులు తీసేయండి, కూర్చునేందుకు అవకాశం ఇవ్వండి, ఖాళీ ఉన్న స్థలంలో వచ్చి కూర్చోండి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును, వారి జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము ఏలుదురు. మిమ్ములను ఏం చేస్తారంటే వాళ్ళు ఏలుదురు అని మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తూ ఉంటే, ఇర్మియా ప్రవక్తతో ప్రభు ఆయన మాట్లాడిన మాట, ఆ మాటని ప్రవక్త ప్రవచించిన విధానాన్ని మనం చూస్తున్నట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమించును అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే దేవుడు ఎవరిని నియమిస్తాడు? సంఘము అనే దానిని సంఘము కట్టిన తర్వాత ఆ సంఘానికి కాపరి ఎవరు ఉండాలి? ఆ సంఘానికి నాయకుడు ఎవరు ఉండాలి? సంఘం నిర్ణయిస్తారు, దేవుడు కాదు నిర్ణయించేది. సంఘ పెద్దలు నిర్ణయిస్తారు. నాకు దాదాపుగా 35 సంవత్సరాల పైన 40 సంవత్సరాలు వస్తూ ఉంది సేవలోకి వచ్చి. చాలా మంది నాకు ఒకసారి వాట్సాప్లో కానీ
ఫేస్బుక్లో కానీ నేను చూస్తున్నప్పుడు కొన్ని ఆఫర్లు పెట్టింటారు. కాపరి కావాలను, సంఘ కాపరి కావాలను అని పెట్టారు. వాళ్ళకి నేను అప్లై చేసుకున్నా ఒకసారి 4-5 సార్లు చేశారు. వాళ్ళు నా యొక్క డిగ్రీని చూశారు, నా వయస్సును చూశారు. అయితే వాళ్ళు కమిటీలో కూడా పెట్టుకున్నారు. పెట్టుకుని మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు ఎంత జీతాన్ని ఆశిస్తున్నారు మీరు అని అడిగారు. నేను ఆశించేది పక్కన పెట్టండి, మీరు ఏమి ఇస్తారు మీరు చెప్పండి అన్న. ఒక కమిటీ వాళ్ళేమో 10,000 అన్నారు, ఇంకో కమిటీ ఏమో 15,000 అన్నారు. సరే, ఇవన్నీ చూసిన తర్వాత నా నెంబర్ మా దగ్గర ఉంది కాబట్టి ఆ కమిటీలో 2 ఉన్నారు శత్రువులు ఒకరికొకరు. వాళ్ళు ఫోన్ చేసి అంటారు, అయ్యా మీరు రావద్దండి, మీరు బాగా సేవ చేసుకుంటున్నారేమో, ఇక్కడికి వస్తే మీరు పాడైపోతారు. మనం కూడా ఒక సంఘానికి నేను వెళ్ళాను. నేను లాక్డౌన్ ముందు ఒక సంఘానికి వెళ్ళాను. వెళితే సంఘం చాలా పెద్దది. ముసలాయన వచ్చి నిలబడ్డాడు, అందరూ వెనక్కి పోయి కూర్చున్నారు, ఆయన ముందుకు వచ్చి కూర్చున్నారు. ఆయన నాకు రూమ్లోనే చెప్పినాడు, అయ్యా నేను చెప్పిన మాట నువ్వు చెప్పాలా సంఘంలో అన్నా. నేను అన్నాను, నా సర్వీసులు అక్కడ లేవండి, నేను చెప్పను ఆ విధంగా. ప్రభు నాకు ఏం చెప్తాడో విషయం నేను చెప్తానంటే, మీరు మళ్ళీ పిలువబడాలంటే నేను చెప్పింది నువ్వు చెప్పాలని నాకు అనిపించింది. అయ్యా నేను చెప్పకుండా వెళ్ళిపోవడం నాకు మంచిది, నేను వెళ్ళిపోతాను నేను అని అంటే, ఏదో వచ్చినా నేను ధరించాను అన్నాడు. ఎందుకు విషయం నేను చెప్తున్నానంటే, కాపరి గురించి నేను మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. అంటే కాపరి అనేది, ఒక సంఘ కాపరి అనేది బైబిల్లో మనం చూస్తున్నట్లయితే, నాకు ఇష్టమైన వారిని నేను పెట్టినాను, నియమించినాను. మనుషులకు ఇష్టమైన రీతిగా కాపరి ఉంటే ఆ మనుషుల రీతిగా నడుచుకుంటారు. ఇది చెప్పుకుంటే చెప్పాల్సిందే, లేదా అది చేయంటే చేయాల్సిందే. రెండో ఆలోచన మాత్రము రాదు. దేవుని ఇక్కడ నడిపింపు అనేది రాదన్నమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నాకు ఇష్టమైన కాపరిని నేను నియమిస్తాను. ఎందుకో తనకి ఇష్టమైన కాపరిని దేవుడు నియమిస్తున్నాడు. వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ముని ఎలుదురు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు నిర్ణయించిన వారు, దేవునికి ఇష్టమైన కాపరి ఏం చేయగలుగుతాడంటే గన, దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా ఆ వివేకముతో ఆ జ్ఞానముతో సంఘాన్ని నడిపించగలుగుతారు. అంతేకాని ఎవరు ఏదో డబ్బులు ఇస్తారనో, లేకపోతే ఏదో చేస్తారనో, ఈ విషయాల్లో చాలా మంది తొందరపడుతూ ఉంటారు. నా దగ్గర కూడా వచ్చేవన్నారంటే, ఆయనకి మొత్తం ఇచ్చేయి, ఆయన అన్ని మాట్లాడుకుంటాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన గొప్ప సేవకుడు, అన్ని చేసినాడు, బాగా ఇచ్చినాడు. ఇచ్చినోడికి మనం మైకి ఇచ్చేది కాదు. దేవుడు మనల్ని నిర్ణయించిన తర్వాత, దేవుడు ఏ సేవకుని మీకు నిర్ణయించాడో ఆ సేవకుని దేవుడు నీ దగ్గరికి ఆయన పంపుతాడు. అంతేకాని నీ ఇష్ట ప్రకారంగా ప్రవర్తించడానికి వీలు లేదు, లేక నీ ఇష్ట ప్రకారంగా మాట్లాడటానికి వీలు లేదు. కాపరి అని దాన్ని ఇంకా మనం చూస్తున్నట్లయితే, అదే ఇర్మియా పుస్తకంలో నుంచి ఇంకా మనం చదువుకున్నట్లయితే కనుక, ఇర్మియా పుస్తకంలో నుండి 23వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 4వ వచనాన్ని తొందరగా చదవండి. 23:4 నేను వాటి మీద కాపురులను నియమించెదను, ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను మీరు నా గొర్రెలను మేపెదరు, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేసినప్పుడు ఈ రోజు నాకు ఒక చక్కటి ఆలోచన ప్రభు ఇక్కడ ఇచ్చాడు. ఎందుకంటే గన
నేను వారి మీద కాపులను నియమించదును, ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండా ఉంటాది అని అంటున్నా. కాపరి అనే వ్యక్తి గొర్రెలని భయపెట్టకూడదు. కాపరి అనే వ్యక్తి గొర్రెలు బెదిరిపోకూడదు, అవి పడిపోతాయి, ఉండవు. అంటే ఏం మాట్లాడతారంటే కదా, నేను నోరు తెరిచి మాట్లాడితే నేను ఏమంటే అది జరుగుతాను మీకు, కాబట్టి నా దగ్గర జాగ్రత్తగా ఉండండి. అంటే మనుష్యుడు కాపరైన వ్యక్తి విశ్వాసాన్ని ఆ విధంగా భయపెడుతూ ఉంటాడు. ఒక మనిషికి అది భయపడాల్సింది. మనం భయపడాల్సింది ఎవరికంటే ఒక దేవుని వాక్యానికి, ఒక దేవునికి మనం భయపడాలి. మనం ఈరోజు దేవునికి మనుషుడు భయపడటం లేదు, కానీ కాపరికి భయపడతారని. ఏమంటే మా కాపరి తిడతాడు, మా కాపరి అట్లా అంటాడు, ఎట్లా అంటాడు. కాపరులకు భయపడతారు, కానీ దేవునికి మాత్రం ఏం కాదు, భయపడరు. దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది, దాని ప్రకారంగా జీవించడానికి కోసం మనం ప్రయాసపడాలి. జ్ఞానము కలిగిన వ్యక్తి, వివేకము కలిగిన వ్యక్తి అవి భయపడకుండా బెదరకుండా నడిపించగలుగుతాయి అని అంటున్నా. ఇదే ఆయనే సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయన మాటలు ఇక భయపడకుండాను బెదరిపోకుండాను వాటిలో ఒక్కటి కూడా ఏం కాదంట, తప్పిపోదంట. ఒక గొర్రె కూడా ఏం కాదు, తప్పిపోదు. ప్రియులారా, బాగా నన్ను అర్థం చేసుకోవాలి. గొర్రెల యొక్క విధానం లేక విశ్వాస యొక్క విధానాన్ని ఇక్కడ మనం చెప్తూ ఉంటున్నప్పుడు, కాపరి ఆ విధంగా చేయడానికి కోసం విశ్వాస నెమ్మదిగా భయపడకుండా బెదిరిపోకుండా మరి విశ్వాసం ఉండటానికి కోసం దేవుని జ్ఞానంతో ప్రార్థనాపూర్వకముగా సంఘాన్ని నడిపించడానికి కోసము సేవకుడు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ఒకే కుటుంబంలో మనస్తత్వాలు అనేక రకాలుగా ఉంటే సంఘంలో కూడిన అందరి మనస్తత్వాలు ఎలా ఉంటాయి? ఒకే రకంగా ఉంటాయా? అందరినీ కూడా ఒకే మనస్సుతో ముందుకు తీసుకురావాలి. అందుకని అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో మనం చూస్తున్నట్టయితే వారందరూ కూడా మేడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, కానీ దేవుని ఆత్మ అక్కడ పని చేయలేదు. పరిశుద్ధాత్మ ఆ స్థలానికి రాలేదు. వాళ్ళ అభిషేకాన్ని పొందుకోలేదు, ఆత్మ అభిషేకాన్ని వారు పొందుకోలేదు. వారు ఎందుకు ఈ అభిషేకం వాళ్ళకి రాకుండా పోయాలి? దేవుడు మాట సెలవిచ్చాడు, నేను వెళుతున్నా, నేను వెళ్ళి మీకు వేరొక ఆదరణకర్త మీకు నేను పంపుతానని ప్రభు చెప్పాడు. ఆయన ఆ మాట చెప్పినా కూడా ఎందుకు ఆత్మను పొందుకోలేదు? ఏమి వాళ్ళ మనస్తత్వాలు ఏంటివి అంటే వాళ్ళ మనస్సులు కలవలేదు. ప్రియమైన సంఘమా, సంఘము అనేది అందరూ కలిసి ఒకే ఆలోచనతో ఒకే మనస్తత్వంతో ముందుకు సాగేవారుగా ఉండాలి. దేవుడు ఒక్కొక్కరికి ఒక కృపనిస్తాడు. పాడేది ఒకరికి ఉంటుంది, వాద్యాలు వాయిచేది ఒకరికి ఉంటుంది, వాక్యం చెప్పేది ఒకరికి ఉంటుంది, ఆరాధన చేసేది ఒకరికి ఉంటుంది, మరి సంఘంలో పరిచయం చేసేది ఒకరికి ఉంటుంది, ప్రార్థన చేసే కృప ఒకరికి ఉంటుంది. అంటే బైబిల్లో మనం చూస్తుంటున్నప్పుడు కృపా వరములు కూడా బైబిల్లో మనకు కనపడుతూ ఉంటున్నాయి. అన్ని వరములు కూడా ఒక్కడికే కలిగి ఉండాలనేది లేదు. సంఘంలో ఉన్న వారికి ఒక్కొక్కరికి ఒక కృపని దేవుడు ఆయన అనుగ్రహించగలుగుతాడు. అయితే ఆ కృపను బట్టి అక్కడ ఏమంటున్నాడంటే వాడబడేవారుగా మనం ఉండాలి. ప్రభు నీకు ఇచ్చిన కృపను బట్టి నీవు వాడబడేవారుగా ఉండాలి. అంతేకాని దేవుడు నీకు ఇవ్వని దాని కోసం నువ్వు ప్రయాసపడి అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే
పాడు చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఆ విధంగా చేయగలుగుతారో సంఘం అనేది ఒక గందరగోళానికి వచ్చేస్తారు. మనసులో కలవు, ఆత్మ సంచారం ఉండదు. అప్పుడు సంఘంలో ఒక గందరగోళంతో వచ్చేస్తాడు. నీ మనసు గందరగోళంగా ఉంటుంది, నీ ఆత్మ గందరగోళంగా ఉంటుంది. ఆ గందరగోళంగా ఉంటూ నువ్వు ఏం చేయగలుగుతావంటే సంఘానికిను దేవునికిను అభ్యంతరకరం అవుతావు. నీవు సంఘానికిను దేవునికి అభ్యంతరకరం అవుతావు. నీవు అభ్యంతరకరంగా ఉన్నప్పుడు సంఘంలో జరగవలసిన కార్యాలు జరగవు. సంఘంలో దేవుడు చేయవలసిన పనిని చేయలేదు. ఎందుకంటే కదా ఆత్మకు ఆటంకం కలిగించేవారుగా ఉంటారు. హల్లెలూయా. ఆత్మకు ఆటంకం కలిగించేవారుగా ఉంటారు. ఎప్పుడు ఆత్మకు ఆటంకం కలుగుతూ ఉంటుందో నీ ఆత్మ బలహీనమైపోతుంది. తిరిగి నీ హృదయ తలంపులన్నీ కూడా బలహీనమైపోతాయి. అంటే విశ్వాస జీవితంలో నువ్వు బలహీనమైపోతావు. నువ్వు బలపడలేవు, ఎదగలేవు. ఆత్మకు స్వేచ్ఛను మనం ఇచ్చేవారుగా ఉండాలి. ఆత్మకు స్వేచ్ఛనిచ్చేవారుగా ఉండాలి. ఆత్మ నీ పట్ల కార్యాలు చేసే విధంగా ఉండాలి. ఎప్పుడు ఆ విధంగా నువ్వు ఆత్మకు అవకాశం ఇవ్వగలుగుతావో అప్పుడే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడట. హల్లెలూయా. అందుకని ఆ 120 మంది కలిసి వారు 9 దినాల దాకా వాళ్ళు ప్రార్థన చేశారు, ఎన్నెన్నో చేశారు. కానీ వారి మధ్యకి ఆత్మ రాలేదు. అప్పుడు దేవుని ఆత్మ పేతురుని బలపరచగా అతను లేచి నిలబడి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే వారందరూ కూడా ఏక మనస్సుతో ఏ విధంగా చేశారు? వాళ్ళు ఏక మనస్సుతో ఆ 120 మందిని చక్కపరచటానికి, దేవుని ఆత్మకు సిద్ధపరచటానికి. మరి పౌలు గారికి ఎన్ని రోజులు పట్టింది? 9 రోజులు పట్టింది. ఆ 9 రోజుల వరకు వాళ్ళు విసుగొచ్చేస్తా ఉంది. పై చూస్తా ఉన్నారు, ఆత్మ రాలేదే. పక్కన చూస్తున్నారు, ఆత్మ రాలేదే. పేరుని చూస్తున్నారు, ఆత్మ రాలేదే. అంత కన్ఫ్యూజ్ గా ఉన్నారు. నిజమే కదా? ఈరోజు అందరూ కూడా ఎలా ఉన్నారంటే ఒక కన్ఫ్యూజ్ లోనే ఉన్నారు. నేను ఏమి ఈరోజు ఒక క్లారిటీ నీకుందా? నా కుటుంబం ఏమి ఒక క్లారిటీ నీకుందా? ఏమి అంటే నేను నాకు అర్థం కాను, నీకేం అర్థం అవుతాను అంటారు. అంటే నీకు నీవే అర్థం కాలే, నువ్వు దేవునికి ఏం అర్థం అవుతావు? నీవు మా కుటుంబమే మాకు అర్థం కాల, ఎదుటివారికి ఎందుకు అర్థం అవుతుంది? ఈ విధంగా అంటారు చాలా మంది. మేమే అర్థం కాలే, మా కుటుంబమే అర్థం కాదు, మాకే అర్థం కాదు, మీకేం అర్థం అవుతుంది బయట ఉండేవాళ్ళు మీకు? అవునండి, సంఘం కూడా అట్లే. అది మాకే అర్థం కాలే. మేము ఎందుకు వస్తున్నాము ఇక్కడికి, మేము ఎందుకు వెళుతున్నాము, మేము వస్తున్నాము, ఎందుకు వెళుతున్నాము, ఏం చేస్తున్నాము, ఒక్క రోజున మీకు అర్థమైందా? మేము ఏం చేస్తున్నామో మీకు అర్థమవుతూ ఉన్నదా? మేము ఎక్కడికి వస్తున్నాం అనేది మీకు అర్థమవుతూ ఉందా? మేము ఏమి చెయ్యాలని మీకు అర్థమవుతూ ఉందా? నా పడి కాలం, ఓ నా పేరు వల్ల దీన్ని చూస్తున్నావు, కానీ నీకు నీవే అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నావు. అయితే సంఘం అనేది బలపడే విధానం ఎలా, ఏ విధంగా జరుగుతుంది? అది ఎవరికి వారుగా జీవించే విధానం. సేవకునికి ఆలోచన ఇస్తా కావాలంటే నువ్వు అట్లా పోవాలా, ఇట్లా పోవాలా, ఆ ఇంటికి పోవాలా, ఈ ఇంటికి పోవాలా, ఆ ఇంటికి పోవద్దు, ఈ ఇంటికి పోవద్దు, సలహాలు ఇస్తూ ఉంటాడు. దేవుడు నడిపించే స్థలానికి సేవకుడు వెళ్లాల్సిందే. ఎందుకంటే నా మనసు గాయపరిచారు, ఒకరోజు చాలా గాయపరిచారు.
ఉదయకాలం ఆదివారం ఉదయాన్నే, ఈ రోజు కాదు 27 ముందు చెప్తా ఉన్నా, నేను వాక్యం చదువుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, పిలిపించి నన్ను తీపి పంపించినారు. ఎందుకు నాకు అర్థం కాదు. వాళ్ళు కొట్లాడుకుంటారు, వాళ్ళిద్దరూ ఒకే సంఘానికి వచ్చేవాళ్ళు నా దగ్గరికి. దాన్ని పిలిపించి ఒకవేళ నాకు చెప్పింది నేను ఏం చేస్తాను వాళ్ళకి చెప్పను, నేను మీరు చెప్పింది వాళ్ళు చెప్పను, మనసులో పెట్టుకుని ప్రార్థన చేస్తాను. నేను ఏం చెప్పలేదా, నేనేం చెప్పలేదు, ఎదురు కాదు నేను కూడా చెప్పండి. నేను చెప్పిన మాట చెప్పలేదే, నువ్వు చెప్పిన మాట చెప్పలేదే. నేనేమన్నా మీ బ్రోకర్నే, లేకపోతే నేనేమైనా నీకేమైనా దాస్తున్నా? నేనేమి మాట్లాడాలి, మౌనంగా ఉంటే బాగా దుమ్మెత్తిపోయాయి కదా. ఇంటికి వచ్చి కూర్చున్నా, సిద్ధపడి వెళితే ఆరాధనకి వెళితే నా మనసు ఏమాత్రం అంగీకరించలేదు ఆ రోజు. అయితే బలవంతన ఆరాధన జరిపించేశాను. ఆ రాత్రి నేను ప్రార్థన చేస్తూ మాట్లాడాను, ప్రభా నా ఉదయాన్నే నా మనసు పాడు చేసినారు కదా, వాళ్ళ ఇంటికి ఏదైనా చెయ్యొచ్చు కదా అని అడిగిన దేవుని. వాళ్ళ ఇంటికి ఏదైనా చెయ్యొచ్చు కదా అని అడిగితే ఏం చేయాలా, వాళ్ళు గుర్తొచ్చే విధంగా నా విలువ తెలిసే విధంగా చేయ ప్రభు అని అడిగినాను. అవునా, ప్రభు ఏమన్నాడంటే ఉదయకాలం లేచిపోయి అయితే మీరు ప్రార్థన చేసి రావాలి. హల్లెలూయా. నేను వెళ్ళు, ఉదయకాలం వెళ్ళు, ఉదయం వెళ్ళి అడిగి వెళ్ళి ప్రార్థన చేసి రావాలి. వాళ్ళకి ఏదో నువ్వు చేస్తావని అడిగితే నువ్వు నన్ను ఏమంటావా, ఇంకా నాకు సిగ్గు లేదా? దేవుడు అన్నాడు వెళ్ళు ప్రార్థన చేసి రావాలి. పోయినా ఎట్లా అట్లా మనసు అంగీకారం లేకపోయినా, నాకు ఇష్టం లేకపోయినా, ఎవరు మాట వినాలా? పెద్ద మాట వినాలి కాబట్టి ఆ ఇంటికి పోతే కూతురు ఒక పక్క పోయా, ఆమె ఒక పక్క పోయా. నేను ఆ ఇంటికి పోతే రాన్న కూర్చేసేవాళ్ళు, ఏమో టీ ఎత్తుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఎంత ప్రేమ చేసి నా ఇంట్లో నా మీద, ఆ ప్రేమ పోయింది. నేను పోతే కుర్చీ కూడా నేనే వేసుకొని కుర్చీ వేసుకొని కూర్చున్నా. కూర్చుని వందనాలమ్మా అని అంటే ఆయన వందనాలు చెప్పలే. మా వందనాలమ్మా చెప్పలా. నైనా వందనాలు అంటే వాళ్ళు చెప్పలా. ఏం జరిగింది? నేను నాకు కోపం వచ్చింది ఎవరి మీద? ఏసై మీద నాకు. అందుకే నేను పోంది ఆ ఇంటికి, అందుకే నేను పోంది. ఒక్కడే కూర్చోరా, అనే కూర్చున్నా. అయితే నిజంగా జరిగిన విషయం నేను చెప్తాను. నేను మరి చాలాసేపు కూర్చున్నాను. మా ప్రార్థన చేద్దామా రండి అంటే అక్కడొకరు దగ్గర కూడా లేరు. నేను దగ్గరకు వస్తే అనుకుంటున్నా, నాకు తెలియదు. కానీ ఇప్పుడంటే కరోనా ఉంది, అది అనుకుంటుంది అనుకోండి. అప్పుడు అది లేదు కదా. అక్కడొకరు నిలబడుకున్నారు వాళ్ళు. సరే ఏం ప్రభు అక్కడొకరు ఉన్నారంటే నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు ఆయన ప్రార్థన, దేవా మీకు స్తోత్రం అంటే నాలో బీపీ పెరిగిపోతా ఉంది, కోపం పెరుగుతా ఉంది. నాకే ఈ ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలే. ప్రభు అంటే నీ నోట వచ్చేది ఏం రావాలా? ఆశీర్వాదం వచ్చినవే రాని నీ నోట అంటున్నారు. సరే నేనేం చేయలేదు నేను. అయితే ప్రార్థన చేసి ఆశీర్వదించేసినానమ్మా, వెళ్ళొస్తలే అని వచ్చేసి ఇంటికి వచ్చేసినాను. మళ్ళీ ఏడ్చుకున్నాను. ప్రభు మళ్ళీ అవమానం చేసినావు అనుకో. దేవుడు అన్నాడు లేదు, నీకు నేను ఘనత తీసుకొచ్చినాను నేను. హల్లెలూయా. నిజమే. సరే వారం అయిపోయింది. వారం అయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ ఇంట్లో చాలా గందరగోళం అయిపోయింది. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత వచ్చి దమ్మదమ్మ తలుపు కొడుతున్నారు. వీళ్ళు ఎవరంటే తలుపు తొందరగా తీ. బిడ్డేమో మంచకేం దొరుకుతా ఉంది, అమ్మేమో పోయి దాక్కుంటా ఉంది. ఏమైందంటే చెప్పొద్దు, ఇక్కడికి వచ్చినామని చెప్పొద్దు, ఎవరు వచ్చి లేరని చెప్పేయి. ఏమి నాకు గందరగోళం అయిపోయింది. 2 రోజులు నా ఇంట్లో దాచిపెట్టుకున్నా. మళ్ళీ వెళ్తే అడిగితే విషయాలనే కుటుంబ పరిస్థితులతో చెప్పిన తర్వాత వెళ్ళి ఆ కుటుంబంలో తన భర్తతో మాట్లాడి మళ్ళీ చేసి ప్రార్థన చేసి అమ్మ మీరు వెళ్ళండి అంటే వ్యక్తిగా బట్టి నా చేతులు పట్టుకుని ఏం చేశారు? ఆ రోజు మేము దూషించినాం, మిమ్మల్ని బాధ పెట్టాం. అయితే దేవుడు మాకు శిక్ష వేశాడు. నేను ఆ రోజే నేను ఒకవేళ వినింటే కదా వాళ్ళలో ఒక పశ్చాత్తాపమైన మనసు వచ్చినది కాదు. కానీ
దేవుడు కార్యం చేయాలి. ప్రేమైన దైవజనాంగమా, ఈరోజు అర్థం చేసుకోవాల్సింది, సంఘములో నేను ఎందుకు ఉన్నా, సంఘంలో నేను చేర్చబడ్డాను, దేవుని నేను ఎందుకు నమ్మాను, నేను ఎందుకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. కొంతమందిని అడిగితే ఏమన్నా ప్రార్థన చేస్తున్నావమ్మా, ప్రార్థన ఎందుకో చేస్తా ఉండా పోని అంటే నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావో కూడా నీకు తెలియదు కదా, ఎందుకు చర్చకు వస్తారో కూడా తెలియదు, వస్తాం పోతాం. ఏమైనా అర్థం ఉందా? సంఘం యొక్క విలువ నీకు తెలుసా? సేవకుని యొక్క విలువ నీకు తెలుసా? పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ విలువ నీకు తెలుసా? ఏమి తెలియదే. ప్రియులారా, అయితే ఇక్కడ మన వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆ మాటలు, నేను వాటి మీద కాపరు నియమించదను, ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒక్కటైనను తప్పిపోకుండాను మీరు నా గొర్రెలను మేపెదరు, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. కాపరి అనే వ్యక్తి ఏం చేయాలంటే కన్నా మేపేవాడుగా ఉండాలా. ఏం చేయాలా? మేపాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనము వర్షాకాలం వచ్చింది, గొడ్ల మేపుకోవడం నీళ్లు అంతా ఉంటుంది, ఏదో కర్రగాకి కసువ కోసుకొని వచ్చి కూర్చొని వాటికి ఏం చేస్తారు? తినిపిస్తారు. అది నోరు లేని జీవం కదా, అది ఆకలి నడుగుతుందా, దానికంతా జాగ్రత్తగా తినిపిస్తాడు ఇంటిలోనే యజమాని. అయితే కాపరి కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే కదా, ఆ పోషించే విధానాన్ని, మరి మేపే విధానాన్ని అక్కడ చూపిస్తూ ఉంటున్నాడు. వీళ్ళరా, ఆ నడిపించే విధానం, ఆ మేపే విధానంలో చాలా మెలకువలు నేర్పిస్తూ ఉంటున్నారు. ఆ మెలకు అనేది ఏది అని మనం చూస్తే యేసయ్య గ్రంథము 34వ అధ్యాయం 23వ వచనం చూడండి. యేసయ్య 34:23 తొందరగా తీసుకోవాలి వాక్యాన్ని. మేపడానికై దావీదును వాటి మీద ఏం చేస్తాను నేను? కాపరిగా ఏం చేస్తాను నేను? నియమించును. అతడు కాపరిగా ఉండి వాటిని ఏం చేయగలుగుతాడు? వాటిని మేపడానికై నా సేవకుడైన దావీదు వాటి మీద కాపరిగా నియమించును. దేవుడు ఎవరు నియమించినారంట? దావీదుని కాపరిగా నియమించాడంట. కాపరి అన్న దానికి సరైన విధానాన్ని దావీదుకు దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. దావీదుకు చదువు లేకపోవచ్చు, కానీ దావీదుకు జ్ఞానం ఉంది, వివేకం కలిగిన వాడైన. ఆ గొర్రెలను తీసుకొచ్చే విధానంలో, ఆ మేపే విధానంలో ఏ విధంగా దాన్ని మేపాలా, ఎక్కడ మేపాలా. ఇప్పుడు చూడండి, అందుకే ఒకసారి ఏమంటారంటే మేపే విధానం కూడా, ఇప్పుడు కర్రలు అవి ఏం చేస్తాయంటే ఎండి విడిపోయిన తర్వాత కొద్దిగా వర్షం పడింది అనుకోండి, ఆ కర్రలు వేస్తే ఏమవుతుంది? పశువుకి ఏమవుతుంది? జల్లెక్కేస్తుంది. దాన్ని పెట్టరు, దాన్ని మంచి కర్రలే, కానీ అది దానికి ఏం కలిగిస్తుందంటే కన్నా హాని కలిగిస్తారు. ఇంకా కొన్నిటిని చూస్తున్నట్లయితే అవి జబ్బు చేస్తున్నాయి, కడుపు పుట్టము, ఇవి జబ్బు చేస్తూ ఉంటున్నాయి. అంటే దానికి సరైన ఆహారం దానికి పెట్టలేదు, సరైన మేతను తనకు పెట్టలేదు అని దానికి అర్థం. అది లేనప్పుడు ఏమైపోతుంది అంటే కడుపు ఉబ్బిపోయేది, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రోజు ఎందుకంత వివరంగా నేను చెప్తుంటున్నానంటే, విశ్వాసికి కాపరి నేర్పించాల్సింది సరైన బోధ నేర్పించాలి, వాక్యం నేర్పించాలి, సంఘం యొక్క సిద్ధాంతాలు కాదు.
ఏదో కట్టడం కాదో నేర్పించాల్సింది. నేను చెప్పినట్లు మీరు వినాలని కాదు కదా సంఘానికి ఇవ్వాల్సింది. బైబిల్ మనకి ఏం చెబుతుందో ఆ మాటను మనం చెప్పేవారుగా ఉన్నాం. అది వారికి ఏం కలిగిస్తుందంటే పుష్టినిస్తుందన్నమాట. అందుకే వాక్యం ఏమిటంటే 119వ కీర్తనలో నీ వాక్యం నన్ను బ్రతికించెను అని అంటారు. దేవుడి వాక్యం ఏం చేస్తాడంట? ఏం చేస్తుంది? దేవుని వాక్యము ఎవరిని కూడా చంపదు. దేవుని వాక్యము ఎవరిని కూడా చంపదు. నీ వాక్యము నన్ను బ్రతికించెను అని అంటాడు. అదే 119వ కీర్తనలో మనం చూస్తే కదా నీ వాక్యము నన్ను ఆదరించెను అని కూడా అంటారు. వాక్యము ఆదరించే విధానంలో కూడా మనం కనపడతా ఉంది. ఒక మనిషిని ఆదరించలేడు, కానీ దేవుని వాక్యము ఒక వ్యక్తిని ఆదరించగలుగుతాది. అది హల్లెలూయా. బ్రతికిస్తుంది, వాక్యము ఆదరిస్తుంది. అదే వాక్యము మనకి ఏం చేస్తుందంటే కన్నా అది మన త్రోవకు వెలుగంటే అది. హల్లెలూయా. మనకి ఏం చేస్తుందంటే అది నా పాదములకు అది ఏమైంది? దీపము. అంటే సరైన మార్గంలో నడిపించడానికి ఈ వాక్యం అనేది ఉంటుంది. మంచి మార్గంలో నడవడానికి ఈ వాక్యం పనిచేస్తుంది. అందుకే ఆ మాట అక్కడ అంటున్నా, ఈ వాక్యము నా పాదములకు. అంటే ఒక వ్యక్తి మంచి మార్గంలో నడవలేదు, మంచిగా ప్రవర్తించలేదు, తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడంటే ఆ వ్యక్తి దగ్గర ఏమి లేదు. ఏమి లేదమ్మా? కన్ఫర్మేనా? ఈరోజు అర్థమైందా? పాస్ట్ బాగలేదంటారా? విశ్వాసం బాగలేదంటారా? ఈరోజు ఒక వ్యక్తి మంచిగా జీవించలేకపోతున్నారంటే కారణం ఏమో తెలుసా? వాక్యం నీ దగ్గర లేదు. ఆ వాక్యం యొక్క వెలుగులో నువ్వు నడవలేకపోతున్నావు. వాక్యం నీ దగ్గర ఉంటే నీకెవరు కాపలా ఉండాల్సిన అవసరం లే. హల్లెలూయా. వాక్యం నీ దగ్గర ఉంటే నీకెవరు కాపలా ఉండాల్సిన అవసరము లేదు. నీ మనసుకు కాపలా అవసరం లేదు. వాక్యం నీ దగ్గర ఉంటే, ప్రార్థన నీ దగ్గర ఉంటే, ఆత్మ నీ దగ్గర ఉంటే ఆ ఆత్మ, వాక్యము, ప్రార్థన నేను ఏం చేయగలుగుతుందంటే కదా నీకు కావలసిన భద్రతని నీకు అనుగ్రహిస్తుంది. అది హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ దేవుడు అలాంటి కార్యాలు, అలాంటి భద్రతని దేవుడు ఆయన ఇచ్చేవాడు. 2003వ సంవత్సరంలో ఎబిరి ప్రాంతంలో కర్ణాటకలో స్వాతికి వెళితే దాదాపు 150 మంది కలిసి మమ్మల్ని కొట్టారు. భయంకరంగా బీభత్సంగా కొట్టారు. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు ఆ దగ్గర ఒక ఉత్తరం రాసుకున్నారు, మీ ఊరికి సువార్తకు రాము, మేము ముందు రాపించుకున్నారు నా దగ్గర. సరే, అవన్నీ అయిన తర్వాత మరుసటి రోజున పోలీస్ స్టేషన్కి మరి వెళ్లాల్సి వచ్చింది. ఆ పోలీస్ స్టేషన్ దగ్గర వీళ్ళందరూ కూడా వచ్చారు. నేను ఒక్కడే అక్కడ పిలితే ఆ ఎస్ఐ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆవిడ వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ మీరు కూడా ఆయనతో మాట్లాడొద్దండి, మీరు కూడా మాట్లాడినందుకు మీరు కూడా మారిపోతారు. వాళ్ళు చెప్పారు మాట నిజమది. మీరు ఆయనతో మాట్లాడితే మీరు మారిపోతారు. ఆయన కానీ చెయ్యొచ్చి అనుకో నువ్వు పడిపోతావు. మా ఊళ్ళో అన్నాడు పడిపోయినారు. ఆయన చెయ్యి ఎత్తనివ్వద్దండి, ఆయన మాట్లాడనివ్వద్దండి, ఆయన శిక్ష ఇవ్వండి అంతవరకే. నాకు నవ్వు పక్క వస్తాను. సార్ నవ్వుతానంటాడు సార్, ఆయన నవ్వుతో కూడా కష్టమే సార్. ఆయన బయలుకోలో ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఆయన మాట్లాడిన మాట ఆయనే పెట్టి పంపించాడు. కానీ నేను అన్నాను, నేను ఏమీ చేయలేదు, సువార్తని ప్రకటించాను, ప్రార్థన చేశాను. నేను చేసిన కార్యం అది. దేవుడు అక్కడ కార్యం జరిగించాడు సార్, అంతేగాని ఇక్కడ ఏం జరగలేదు అక్కడ అని మాట్లాడుతూ ఉంటే ఆయన చూడు సార్ నువ్వే మారిపోతున్నావు, నేను చూపు మారిపోతావు చూస్తేవా, ఆయన వైపు కూడా చూడకూడదు అని మాట్లాడతావు. ఏమైతే
వాక్యం అనేది మన దగ్గర ఉంటే ఆ వాక్యము ఎదుటి వ్యక్తికి ఏం కలిగిస్తుంది? భయం కలిగిస్తుంది. వీళ్ళు దేవుని వాడు దేవుని వాక్యం వీళ్ళు ఉంది, వీళ్ళు జోలికి పోకూడదు. వాడు భయపడతాడు, ఎవడో సైతాన్ భయపడతాడు. ఓ వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, వీళ్ళ దగ్గర పాపం పోకూడదు, వాళ్ళ దగ్గర వాక్యం ఉంది, పాపం అక్కడ పోదు, పాపపు తలంపులు అక్కడికి పోదు, పాపైక నడవడిక వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. వాక్యం వారికి ఏమిస్తుందంటే అలాంటి భద్రతని వారికి ఇవ్వగలుగుతుంది అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. భార్య భర్తలుగా మీరు ఎలా మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. భార్య భర్తల మధ్య దేవుని వాక్యం ఉన్నట్లయితే ఆ కుటుంబంలో పిల్లల దగ్గర కూడా వాక్యం అనేది ఉండగలుగుతుంది. ఆ పిల్లలు భయపడతారండి, పాపం చేస్తే భయపడతారు, పాపము తలంపులు రావడానికి భయం కలుగుతాడు వారికి. ఎందుకో తెలుసా? వారి దగ్గర వాక్యం ఉంది కాబట్టి. అందుకే ద్వితీయ శిఖరంలో ఆయన ఏమంటున్నాడో తెలుసా? వాక్యం అంటే బాసికలతో కట్టుకోవాలంట, అది కంకణాలుగా కట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని కట్టండి, మీ పిల్లలకి నేర్పించండి, మీ పిల్లలకి వాక్యాన్ని. కష్టం కాదు, కోపం కాదు, ఏం చేసింది అక్కడ తప్పేం చేసింది ఆ బిడ్డ పని పెట్టేస్తావు. ఆ బిడ్డకి ఎవరు దేవుడిక? నా బిడ్డలు మంచోళ్ళు, నా బిడ్డలు అమాయకులు. అమాయకులకి ఎవరు పని చేస్తారా? అమాయకులైతే తల్లిదండ్రులు బాధపరిచేవారు అవుతారా? దేవుడిని బాధపరిచేవారు అవుతారా? కుటుంబాన్ని బాధపరిచేవారు అవుతారా? బుద్ధిగా బిడ్డకి నేను న్యాయం చేయను. నా బిడ్డకి నీ మొహం ఏం చేస్తావు? అక్కడ ఏమి చేయలేవు. అజ్ఞానం ఇది, వాక్యం దగ్గర లేదు. సంసోను తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మా నాన్న ఇదిగో బిడ్డని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానంటే, కుమారుడా యెహోవా నీకు నాశనం చేశాడు, దేవుడిని అభిషేకించాడు, దేవుని ప్రతినిధి మనకు పొత్తు కాదు అని మాట్లాడితే ఆ మాట వాళ్ళ వాక్యం కలిగి ఉన్నారు కాబట్టి. అయితే అక్కడ జరిగే విధం చూస్తే లాస్ట్కి తన పరిస్థితి ఏమయ్యాది? దగ్గర నుంచి తనకి ఏమైపోయాడు? బాగుపడ్డారా? నిలబడ్డాడా? అంటే మన బిడ్డని మన చేతులతో పాడు చేసుకుంటున్నాం. తల్లి తండ్రికి లోబడిన బిడ్డలకి ఎంత నడుముకు రాయి కట్టి గోతులు పడేయాలంట. వాళ్ళు బ్రతకూడదు. కుటుంబానికి అవమానం చేసుకొస్తూ దేవునికి అవమానం చేసుకొస్తున్న బిడ్డలు భూమి మీద బ్రతికి ఏ ప్రయోజనం? ఎవరికైనా కానీ ఒక్కటే వాక్యం ఇది. దావీదు గొర్రెలను మేక విషయంలో జ్ఞానం కలిగిన వాడైనా చాలా చక్కగా మేపుతూ ఉన్నాడు. బిడ్డలకి డబ్బులు ఇచ్చేది కాదు, బిడ్డలకి మంచి మంచి విలువైన వస్త్రాలు నగలు కొనిచ్చేది కాదు. మొట్టమొదటిగా బిడ్డలకి వాక్యాన్ని ఇప్పుడు నుంచి ప్రారంభించండి. వాక్యం చదివించండి, చెప్పండి, ఆ మాట నేర్పించండి వారికి. ఆ విధంగా కాపరి కుటుంబం కూడా యజమానుడు కాపరి లాంటి వాడు. ఈరోజు ఎలా నడిపించుకుంటున్నాం? ఎంత అజ్ఞానమైన పరిస్థితి అయిపోతుంది మన పరిస్థితి. మన జీవితాలు ఎంత అజ్ఞానమైన స్థితికి మారిపోతూ ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి అయినా కానీ మనం ముందు కొనసాగాలి. వాక్యాన్ని ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 21వ అధ్యాయము 17 వచనాలు చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 17 వచనాలు చూడండి. 21:17. మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను
నన్ను ప్రేమించుచు ఉన్నావా అని అతనిని అడిగెను. అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా? నన్ను ప్రేమించుచున్నావా? అని మూడవసారి నన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడు, నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది చూడండి. నా గొర్రెలను కాయమని చెప్పి పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ఇప్పుడు ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? కరెక్ట్గా ఒప్పుకోవాలి. ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? దేవునికి ప్రేమించేవారు ఒక్కరు చేతులు ఎత్తలే. ఇప్పుడు వదిలేపులోప పిల్లలు అనుకుంటాము, మా బిడ్డలు మనవాళ్ళు మనవరాలు కూతుర్లు బిడ్డలు అందరూ కూడా మాకు వయసు ఉంది కదా, మరి లోకంలో అన్ని లోపల ఉన్నవన్నీ చూసేసి మళ్ళీ ఎప్పుడంటే బాప్తీసం తీసుకునేది, ఎప్పుడైనా బాప్తీసం తీసుకునేది పెళ్ళికి ముందు బాప్తీసం. అదేనా ఏమంటే బాప్తీసం అయితే దిగుమనుడు పెళ్లి చేయడు. మన ఈ సంఘంలో బిడ్డగా పెళ్లి జరిగింది. సిఎస్ఐ పాస్టర్ మలంపూర్ దేశం చర్చి పాస్టర్ గారు అన్నారు. పాస్టర్ గారు ఆ అమ్మాయికి బాప్తిసం ఇచ్చారా? ఇచ్చినాను బాబు గారు సర్టిఫికెట్ ఉంది. పాస్టర్ గారు ఆ చర్చిలో మీరు ప్రకటన చేశారా? చేసేది బాబు, బుక్ ఎత్తుకొని పోయినా. అయితే అక్కడ నాకు తెలిసిన పాస్టర్ ఉన్నారు కాబట్టి ఆ పాస్టర్ అది క్రమంగా చేస్తాడు ఆయన చెప్పినారు కాబట్టి మళ్ళీ అవన్నీ చెక్ చేయలేక ఎత్తుకొని పోయినా, మోసుకొని పోయినా అని. ఏమంటే ఈ బాప్తిస్టాలు అనేది కూడా అయిపోయి పెళ్లి అయితే అంటే మన గవర్నమెంట్ పెళ్లి కోసం బాప్తిస్మా అంట కాదు. మా బాప్తిస్మం అనేది మనసు మారటానికి. హల్లెలూయా. ఏం మారటానికి? మనసు మారటానికి, జీవితం మార్చుకోవటానికి. అయితే ఈరోజు మనం చూస్తున్నట్టయితే వాక్యానుసారంగా ప్రభు ఏమంటున్నాడంటే నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను పోయి అమాంతంగా నా భార్య భుజాన్ని చేయేసి నా భార్యను భుజాన్ని చేసుకుని బా నేను ఎంతగా ప్రేమిస్తానని ఇట్లా వాటేసుకున్నాను అనుకో, వదిలేసి డ్రామా ఆడదు నా దగ్గర అంటారు. అందా ఎన్ని రోజులు నేను ప్రేమ ఈ రోజు పుట్టుకొచ్చిందా నీకు? ఏదో వీడు చేసినాడు ఎంత శాస్త్రం, అందుకని ఏం చేసే వచ్చినాడు డ్రామాలు ఆడతాను. ఒకవేళ నిజంగా నేను ప్రేమించాలంటే నా భార్య నన్ను ఏదో అట్లా ఎట్లా నేను నా మీద ఒకసారి ప్రేమ ఎక్కువ పుట్టి నన్ను బాగా చూసుకొని బాగా చూస్తే ఓహో ఏమి ఈరోజు నా భార్య భలే ప్రేమగా చూస్తుంది నన్ను, ఏదో ఉంది తిరకాసం ఏదో ఉంది అని నేను ఏం లేదబ్బా నేను ఏదో వాక్యాన్ని విని నేను మార్మోసు పొందినాను అని అంటే భలే దాన్ని లేదు నువ్వు నేను మనసులో అనుకుంటాను. నేను అయితే ఏసై కూడా అదే అంటా ఉన్నాడు, నన్ను ఏం చేస్తున్నావు? నన్ను ఏం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ప్రేమిస్తున్నారా? ఏం చెప్పేది ఏమో దీపంలో ఏం మాట్లాడతారు ఆ మాట అంటే దేవుణ్ణి ప్రేమించే విధానం కొత్తగా పెళ్ళి నాకు చూస్తే పోయేటప్పుడు కొత్త స్పీడ్ కొంచెము పూలు ఒక 2 మూరలు ఇవన్నీ చేసుకొని రోజు పోతాడు. భార్య అమ్ముంటే కూడా గమ్మును చూపెట్టి చేయబెట్టుకొని పోతా పోయి గబక్కని భార్య దగ్గర ఇచ్చేసి మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. ఎంత ప్రేమ చేసినా ఆమె అనుకుంటే తప్ప నా భర్త ఎంత మంచోడో అని. ఈమె ఏం చేసిందంటే కూర వండి గబక్కని గిన్నెలు ఎత్తిపెట్టేసి ఉంటుంది. ఎవరి కోసమో ఇంట్లో వదిలి ఎత్తిపెట్టేసి ఉంటుంది. ఏమంటే ఆయన లేకుండా అయిపోతుంది ఏమో. ఎంత ప్రేమ చేసినా మళ్ళీ 2 మూరలు పోయి 1 మూరకు వచ్చా, 1 మూరకు పోయి అర్ధ మూరకు వచ్చా, అర్ధ మూరకు పోయి కాలమూరలే ఏమొచ్చేసి వాడు వస్తాడని చూస్తూ ఉంటుంది. బా నా మొగుడు పూజ చేస్తాడు, జోబీలు అవగాలే ఏమీ లే, చేతులు ఏమీ లే, ఊపుకొని వస్తాను. ఏమ్మా పూజ మర్చిపోతాను, ఏందో వచ్చేసినాను ఈరోజు మర్చిపోయి
సరేలే ఆ 2 రోజు ఆ కూర దాచిపెట్టి మర్చిపోతుంది. ఎందుకు నువ్వు పూలు చేయాలా ఆ కూర పెట్టలే, ఏమి కూర లేదంటే నేను బయటకు పెట్టిన తినేసినట్లే ఉండే దాన్ని చదువుకొని తిన పోయా. ఇప్పుడు అట్లే మన బతుకులు కూడా అడిగి అయిపోతున్నాయి. మొట్టమొదటిగా దేవుడి దగ్గరికి వస్తే ఎంత ప్రేమో మనకి, ముందుగా పరిగెత్తాలి, అన్నీ చేస్తాం. అందుకే రాను రాను రాజుగారి భోగం ఏమైపోయిందంట, గాడిద అయినట్టు మనం గాడులు అయిపోతాం. రాను 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 ఏమి మన దగ్గర లేదు. బైబిల్ చెప్తాం, యేసయ్య అంటున్నారు, పేతురు నీకు నేను మందను అప్పగించిన వదలని, అయితే నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అని అన్నా. నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమించుచున్నావా? నన్ను ప్రేమించుచున్నావా? నా కరువరి దోషము చూచుచునే ప్రేమింపగలేవా? నా కరువరి దోషము చూచుచునే ప్రేమింపగలేవా? ప్రేమించుచున్నావా? నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమించుచున్నావా? నిన్ను ప్రేమించుచున్నాను. నీ కరువరి దోషము చూచుచునే ప్రేమించుచున్నాను. నీ కరువరి దోషము చూచుచునే ప్రేమించుచున్నాను. పేతురు అన్నాడు ఆ మాట, అయ్యా నీకు తెలియదయ్యా నేను ప్రేమిస్తున్నానని. మళ్ళీ ఎందుకు 3వసారి అడుగుతున్నావు? వ్యసన పడ్డాడంట ఆయన. ఎందుకంటే ఎక్కడైనా లోటు ఉంటాదేమో, ఏ విషయంలో లోటు ఉంటాదేమో, అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన దేవుని ప్రేమ కలుషితము లేనిది, కపటము లేనిది. దేవుని ప్రేమ పాల కంటే చాలా శ్రేష్టమైనది. ఆ ప్రేమకు విలువ కట్టలేని ప్రేమ అయింది. అందుకని ఇక్కడ అడుగుతున్నాడు, నేను అప్పగించినానని చెప్పి నన్ను మళ్ళీ ప్రేమిస్తున్నావా అని అడిగితే ఆ మాటకి ఆయన ఏమంటున్నాడంటే నన్ను ఎందుకు మళ్ళీ అడుగుతున్నావయ్యా అని చెప్పి వ్యసన పడ్డాడంట. ఆయన వ్యసనపడి, ప్రభువా నువ్వు సమస్తమును ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుడవని ఆయనతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనందరి గురించి ఎవరు తెలుసు? యేసయ్యకు బాగా తెలుసు. ఎవరు తెలుసు? యేసయ్యకు బాగా తెలుసు. నిజంగా ప్రేమిస్తున్నావా యేసయ్యని? అయితే నీకు తెలుసు ప్రభా నేను ఏ విధంగా ప్రేమిస్తున్నానో. ఆ రోజు నేను కోపంతో కాదు చేసింది, ఆ మలుపు చుండి తెగడానికి ఎందుకో తెలుసా? నీ మీదకి వచ్చారని నేను బంధించాను కోపంతో. నీ మీద ప్రేమతో వెళ్ళని నీ చూడలేదు ఆ విషయాన్ని, ఆ దృశ్యం నీకు తెలియదా? అది మళ్ళీ నేనే యూదులకు రాజుని చెప్పి నీ కిరీటం చేసుకొచ్చేదానే. అది ఎందుకో తెలుసా? నేను ప్రేమించాను కదయ్యా, నీకు తెలీదా? నేను ఎంతగా ప్రేమిస్తున్నాను. నేను దేవుని ప్రేమ చాలా విలువైనది. అందుకని ఈ విధానాన్ని మనం చూస్తున్నట్లయితే కదా, ఆ మాటలో నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అన్న మాటను అడగటంలో గొప్ప ఉద్దేశం అక్కడ కనపడతాం. ప్రేమైన దైవజనమా, దేవుడు బిడ్డలారా, దేవుడు మనలందరినీ కూడా ఏం చేసినాడు? ఆయన మనమంతా ఎవరు తెలుసు? ఎవరు తెలుసు? నన్ను నేను తెలియకుండా దాచిపెట్టుకోవచ్చు, కానీ నన్ను ఆయన ఏం చేస్తాడు? ఆయన నిన్నేం చేస్తాడు? ఆయన ఇంకొక గురించి మనం నోరు తెలుస్తామా? ఇంకొక గురించి మనం మాట్లాడదామా? మనకు అవసరమా? ఈ నోరు ఉండదే ఉండదు. ఎంత కంటేసిన మాల పైకి లేస్తారు.
దంపకం చేసి అది నిజంగా నేర్చుకుని మనం మాట్లాడతాం. దేవుని ప్రేమించేవారు దేవుని ప్రేమని చూడగలుగుతారు. యేసయ్య మోకాన ఉమ్మి పూశారు, గడ్డాన్ని పట్టుకుని గుంజారు, రెల్లును తీసుకుని తలను కొట్టారు, కొడలతో ప్రభుని కొట్టారు, రాళ్లతో ప్రభుని విసిరారు. ఆయన చంపండి ఆయన తీర్పు తీర్చారు. అందుకు యేసయ్య మౌనముగా తల వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన చేత కాక కాదు, యేసయ్య నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన దూషించినా, ఆయన అవమానించినా, ఆయన బాధించినా, ఎన్ని విధాలుగా ఇబ్బంది కలిగించినా ఆయన ఏమంటున్నాడంటే కన్నా ప్రేమిస్తున్నా. మీరు అలాంటి ప్రేమను చూపెడుతున్నారా? దేవుడు కోరుకుండేది మీరిచ్చే డబ్బుని దేవుడు కోరుకోడండి, మీరిచ్చే ఆస్తిని దేవుడు కోరుకోడండి, లేదా మీరిచ్చే వస్త్రాలు దేవుడు కోరుకోడండి, దాన్ని చూసి సంతోషపడేవాడు కాదండి. యేసయ్యను ప్రేమించేది ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో, ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఎవరైతే జీవించగలుగుతారో వారే యేసయ్యను ప్రేమించిన వారు. దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ప్రభువా నన్ను ఎరిగి ఉన్నావు కదా నాయన, నన్ను ఎరిగి ఉన్నావు కదా, నన్ను తెలుసుకున్నావు కదా నీవు, నేను ఏమైనా నీకు తెలుసు కదా నీకు. ఎంత స్పష్టంగా దావీదు ఆ మాట మాట్లాడినా. ప్రియమైన దైవజనులారా, నిజంగా ప్రభు మన స్థితిని అంతా ఎరిగిన దేవుడే కాబట్టి, ఈరోజు నీ స్థితిని దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి నేను నెమ్మదిగా నడిపించడానికి కొరకు, నేను నెమ్మదిగా పోషించడానికి కొరకు, తన కృపతో నేను బలపరచడానికి కొరకే నా యేసయ్య ఆ మురికి గుంటులో నుంచి, ఆ కృంగిపోయిన స్థితిలో నుండి, నలిగిపోయిన స్థితిలో నుండి, వ్యాధుల స్థితిలో నుండి, నీ కన్నీటి స్థితిలో నుండి అందరూ నేను వెలివేసి, నేను చూచి ఎగతాళిగా నవ్వుతూ ఉండి నేను వెలివేసి నీ దగ్గర ఎవరు రాకపోతే కూడా యేసయ్య నీ దగ్గరకు వచ్చి నేను కౌగులించుకుని నేను ఎత్తుకుని ఏం చేస్తున్నాడు తెలుసా? బిడ్డ నేను ప్రేమిస్తున్నానమ్మా, అయ్యా నేను ప్రేమిస్తున్నాను, నేను నీతో ఉన్నాను, నేను నీకు ప్రధాన కాపరి, నేను ప్రధాన కాపరి, నేను మీతో కూడా ఉన్నాను, మీతో కూడా ఉన్నాను. నేను అంటున్న స్థితిలో ఉన్నాను. నువ్వు కూర్చొని ఏడ్చేటప్పుడు ఎవరు లేకుండా కూర్చొని ఏడ్చేటప్పుడు నీ ఏడుపు నేను పంచుకున్నాను బిడ్డ, నీ బాధ నేను పంచుకున్నవాడు. నేను ఎంత ప్రేమ అయింది, ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. ఆ ప్రేమ దేవుడు సేవకునికి ఇచ్చి పంపుతున్నారు. తనకిష్టమైన సేవకుని ఆయన అవిధంగా పంపుతాడు. ఆయన నేను ఏమై ఉన్నానో నాకు మాదిరిగా, నాకు ప్రతినిధిగా నువ్వు వెళ్ళాలి. దేవుడు పంపిస్తూ ఉంటున్నాడు. మీరు చూసేటప్పుడు సేవకుడికి కార్లు ఉన్నాయా, బంగ్లాలు ఉన్నాయా, లేకపోతే అంతస్తులు ఉన్నాయా, లేకపోతే ఏమైనా హోదాలు ఉన్నాయా అని కాదు మీరు చూడాల్సింది. దేవుడు పంపిన సేవ కూడా కాదా? దేవుని వాక్యాన్ని కలిగి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడా, లేకపోతే భిన్నమైన బోధన తెలియజేస్తున్నాడా అని గ్రహించండి. మీరు సేవకుని ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా మనం బాధించే వారికి ఉండకూడదు. చివరిగా మనం చూస్తున్నట్లయితే అపోస్తలుల కార్యములో 20వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. అపోస్తలుల కార్యములు 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటానికి పరిశుద్ధాత్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. అపోస్తలుల కార్యములు 20:28లో చూస్తే దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘాన్ని కాయటానికి ఎవరు పెట్టాడంటే ఇక్కడ, ఎవరు పెట్టాడు ఇక్కడ? అమ్మా ఎవరున్నారు ఇక్కడ? ఇప్పుడు నేను ఒక బోర్డు అంతే, ఇప్పుడు మైక్ లో వస్తా ఉంది, బాక్స్ లో వినబడతా ఉంది. ఈ మైక్ లేకపోతే వాయిస్ రాదు అక్కడ, నేను లేకపోతే వాయిస్ రాదు. అంటే నేను ఒక బోర్డు బాక్స్ లాంటి వాడిని అంతే.
మొత్తం సిస్టమ్ అంతా ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మొత్తం సిస్టమ్ ఎవరండి? ఆయనే అన్నమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మందని ఏం చేస్తున్నాడంట? ఆయన కాస్తున్నాడంట. ఆయన అధ్యక్షుడుగా మనల్ని నియమిస్తూ ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అధ్యక్షుడుగా ఉంచిన ఆ యావత్ మందను గూర్చి మేము నీ మట్టుకు మిమ్మల్ని గూర్చి మన గురించి మనం ఎలా ఉండాలంటే మనము జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మా అన్న ఇద్దరం కలిసి మాట్లాడుకుంటా ఉన్నప్పుడు నేను ఏదో ఒకటి తాగలా రాయన్నా. నేను టీ తాగన్నా, కాఫీ తాగన్నా నాకేం వద్దన్నా. నేను ఏదో ఒకటి తాగాలే అన్నాడు. సరే ఇక టీ కాఫీ నేను తాగలే, కానీ జ్యూస్ అన్నా తాగుతున్నా అన్నాడు. అన్న ఇక్కడ నువ్వు జ్యూస్ తాగితే బాగుండదన్నా. ఏముంది? కరోనా ఉంది కదా అన్నాను. ఆయన లేదు నేను ఏదైనా తాగాల్సింది. ఏం కాదు కదా అని చెప్పింది. మా అన్న ఒక మాట ఏమన్నాడంటే, ఒకటి షుగర్ పక్కకు వేసి ఇంకో షుగర్ వేసి అన్నాడు. వాడు ఏమన్నాడో ఏం చేసినాడు చేద్దాం కానీ వేసేదానికంటే ఎక్కువ వేసినాడు. ఎత్తుకొచ్చి 2 గ్లాసులు అడుగు పెట్టాడు. దీంట్లో షుగర్ తక్కువ వేసి షుగర్ ఎక్కువ వేసి అని అడిగినా. అడిగితే మా అన్న షుగర్ గురించి ఆలోచన చేయడు. ఏదంటే కాబట్టి తీసేసుకుంటాడు. నేను ముందు మా అన్న జాగ్రత్త నేను చూడాలి కదని ఏ షుగర్ తక్కువ 2 సమానం వేసినా 2 తక్కువ వేసినాను తాగండి అన్న. నేను గబక్కలు ఎత్తుకొని తాగితే భయంకరమైన తీపి, నా చాలా తీపి ఉందంటే అవునా అని నమ్మదమ్మ తాగేసాను. అవునా అంట కాదన్నా. ఏమంటే మా ఆయనకు భయంగా. ఎందుకు ఈ మాట నేను చెప్తాను ఏంటంటే, ఈ విషయాల్లో మనం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? మనము ఏ విషయాల్లో? రోగాల గురించా? కాదు. దేని గురించి? మన పరిశుద్ధత గురించి, మన రక్షణ గురించి మనం ఏం చేయాలి? మనము జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందు ఎయిడ్స్ వచ్చింది. ఎయిడ్స్ వస్తే ఆ చచ్చిపోయిన జబ్బులు డబ్బులు కడితే కాల్ చేసేవాళ్ళు, భయపడేవాళ్ళు. మళ్ళా సమాజం ఏం చేసిందంటే డాక్టర్లు వీళ్ళంతా కూడా కలిసి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుని ముట్టుకుంటే ఏమి కాదు అని ఆ వ్యక్తిని పోయి ముట్టుకునేది, కౌగులించుకునేది, ఎట్లా చేస్తా వచ్చి ఆ చెమట రక్తం ఏదో తగలకూడదు, అంతే ఏమి కాదు, మీరు మాకు కలిసి జీవించండి అని చెప్పి నేర్పించినారు. ఇప్పుడు కరోనా కూడా కలిసి జీవించండి అని నేర్పిస్తా ఉన్నారు. ఇప్పుడు ఏం అనౌన్స్మెంట్ ఏం లేవు. వచ్చేవాడు తెస్తా ఉన్నాడు, పోయేవాడు పోతా ఉన్నాడు, రోగం వచ్చేది వస్తానే ఉంది. ఏమంటే జగనన్న చెప్పినాడు కదా ఏం చేయాలి, దాంతో కలిసి సహజీవనం చేయాలి అన్నాడు. కానీ సహజీవనం చేసేదని నేర్చుకున్నారు. ఇప్పుడు అందరూ సహజీవనం కాబట్టి నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు దగ్గరికి కూర్చున్నారు. అట్లా లేకపోతే కాదు కదా. అంటే ఒక విషయం చెప్తున్నాను, మనల్ని ఈ వ్యాధుల గురించి ఆ విధంగా ఆలోచన చేస్తున్నాం కదా. దేవుని విషయాల్లో ఎందుకు మనం అంత జాగ్రత్తగా ఉండం? మనము ఎందుకు మనం జాగ్రత్తగా నడుచుకోమను? ప్రేమైన దైవజనాంగమా, ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవుడు వచ్చే దినాలివి, రాకడ సమయాలివి. ఈ దినంలో మనం అందరం కూడా జాగ్రత్తగా దేవుడు ఇచ్చిన రక్షణ చేతను పట్టుకొని ఆయనకు మనం ఏం చెల్లించే వరకు ఉండాలా? కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించే వరకు ఉండాలి. యెహోవా నీవు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా, మీరు ఇచ్చిన పరిశుద్ధుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. ప్రభుని మనం స్తుతించే వరకు ఉండాలి. అంటే కాపరి అనే వ్యక్తి ఇక్కడ మళ్ళీ ఏం చేస్తుంటున్నాడంటే కన్నా జాగ్రత్త పరిచేవాడు, భద్రపరిచేవాడు. కాపరి మాట వినండి. కాపరి మాట. ఒక వ్యక్తి చెడిపోవాలని ఎప్పుడు కూడా కాపరి చెప్పడు. చెడిపోవాలని ఎప్పుడు చెప్పడు కాపరి. నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. ఆ మాట నీకు సూటిగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, ఇబ్బందిగా కోపం కలగచ్చు నీకు. అయినా దేవుని సేవకునిగా నా 2 చేతులు జోడించి నేను బ్రతిమలాడుతున్నాను. సేవకుని మాట విషయం సంతోషంగా అంగీకరించండి, దానికి లోబడండి, దేవుని పొందుకుని. ఎందుకంటే కదా దేవుడు నాకు ఇష్టమైన సేవకుని నేను నియమిస్తాను. తనకి ఇష్టమైన సేవకుని దేవుడు నియమిస్తాడు. నీకు ఇష్టమైన తెచ్చుకునేది కాదు, నీకు ఇష్టమైనది పెట్టుకునేది కాదు.
దేవునికి ఇష్టమైనవి ఉన్నాయి. దేవుడు ఏర్పాటు చేసుకునే వారు ఉన్నారు. నేను కూడా యేసయ్యని అడిగాను, ప్రభువా నేను నీకు ఇష్టమైన వ్యక్తినా కాదా, ఇష్టమైన వ్యక్తినా కాదా, కాపని కాదా? నేను దేవుని ఇక్కడ ఎన్నోసార్లు ఏడ్చుకున్నాను, గుండెలు గుద్దుకొని ఏడ్చుకున్నాను. దాదాపు 1200 ఇటుకలు తిరిగి వేయబడ్డాను మందిరానికి. 1200 సార్లు ప్రభుని స్తుతిస్తూ దేవుని అడిగిన, నేను నన్ను నియమించావా లేదా, నన్ను ఏర్పాటు చేసుకున్నావా లేదా ప్రభువా, నాకు సంఘం ఇచ్చావా లేదా, సేవ ఉందా లేదా ప్రభుని అడిగితే, ప్రభు ఒకే మాట, నువ్వు నా సొత్తు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. దేవుడు నియమించాడు, అందుకే దేవుడు సంఘాన్ని నడిపిస్తుంటున్నాడు. దేవుడు ఆ శక్తి నాకు ఇస్తుంటున్నాడు, ఆయన కృప నాకు ఇస్తుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాల్సింది, దేవుని కృప చేతనే మనం అందరూ కూడా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. కాపరి పోషించేవాడుగా, కాపరి నడిపించేవాడుగా, కాపరి ఆదరించేవాడుగా, కాపరి బ్రతికించేవాడుగా దేవుడు కాపరిని పెట్టాడు. కాబట్టి ఈరోజు మనం అలాంటి స్థితిలో సాగా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా కాపరిని మనం బాధ పెట్టకూడదు. కాపరిని బాధించద్దండి, ఆయన హృదయం నొప్పి కలిగించద్దండి. దేవుని హృదయం నొప్పి కలిగించినట్టే, కాపరిని ముడితే కనుపాపుని ముట్టినట్టే బైబిల్లో మాట రాయబడ్డాయి. మా తాతయ్య కదా, మా చిన్నప్పయ్య కదా, లేకపోతే మా మామయ్య కదా, లేదు. కాపరే. ఏ రోజు నా కుటుంబంలో ఒక కుమారుడుగా నేను చనిపోయాను, ఏ రోజు వరకు కూడా మా కుటుంబంలో మా అన్నలు ఉన్నారు, మా వదినలు ఉన్నారు, మా చెల్లి, ఎవరైనా కానీ ఇప్పటి వరకు కూడా నన్ను ఒక పాస్టర్గానే చూస్తారు. మా అమ్మ మా నాన్న ఏమన్నారంటే, నీవు మాకు కుమారుడు కాదు, దేవుని బిడ్డవి కాదు, దేవుని సేవకు మా తండ్రిగా నన్ను తీసుకొచ్చి అప్పగించారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అదేవిధంగా మీరు కూడా అదేవిధంగా చూస్తున్నారు. ఒకవేళ బయట వస్తే తాత, మామనో, చిన్నాయనో ఏదో ఉండొచ్చు, కానీ మీరు చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు ఏమంటారంటే, మా పాస్టర్, మా కాపరి. నిజంగా మిమ్మల్ని చూసి నేను చాలాసార్లు నేను గర్విస్తాను. నేను ప్రభా ఎంత ధన్యత నాకు ఇచ్చావు ప్రభా, బిడ్డల దగ్గర నన్ను ప్రేమించే విధంగా, నన్ను ఆదరించే విధంగా బిడ్డలు మీరు పెట్టారు ప్రభా. నేను మీ గురించి ఒక్కసారైనా ఆలోచన చేస్తానేమో, మీరు నా గురించి ఎన్నిసార్లు ఆలోచన చేస్తారో నాకు తెలియదు, కానీ అయితే మీరు నా గురించి మీరు ఆలోచన చేస్తున్నారని విశ్వసిస్తున్నాను నేను. ఎందుకంటే కదా, కాపరి అనేది ఎవడు నిర్ణయించింది? యేసయ్య. ఆయన ఇష్టమైన సేవకుని ఆయన పంపించాడు. కాబట్టి ఎప్పుడైనా కానీ సేవకుని మనం గౌరవిద్దాం, ప్రేమిద్దాం. మనకు కావలసిన ఆదరణ, మనకు కావలసినవన్నీ కూడా మన స్థితిని ఎరిగి ఉన్న దేవుడు మనల్ని సరిచేసేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ గురించి తెలియదా యేసయ్యకి? మీ గురించి తెలియదా? అన్నీ అని తెలిసి ఈరోజు నాకు తెలుసు కాబట్టి నేను అడుగుతున్నా, మీరు ప్రేమిస్తున్నారా అని. నేను కాదు, ఎవరు? కాబట్టి ఆయన ప్రేమిద్దాం, ముందుకు సాగుదాం. అందరూ లేచి నిలబడి దేవుని మనము ఆరాధన మనం చేద్దాం. హాస్యం అందరూ కూడా దేవుని సన్నిధానంలో మోకరించి, మీరున్న స్థితిలో మీరు మోకరించే స్థితి అక్కడ కనబడకపోవచ్చు, అయినా కూడా మీరున్న స్థితిలోనే మీ చేతులు పైకెత్తండి. సాధ్యమైతే మోకరించండి. ప్రభు మన పట్ల కార్యాలు జరిగించండి. ప్రభా ఈరోజు నాయన
మీరు నాకు ఇచ్చిన మంచి కాపులను బట్టి మీరు పొందుతున్నారు. మీరు మాకు ప్రధాన కాపురిగా ఉన్నారు ప్రభా. మమ్మల్ని ఎరిగిన దేవుడు ప్రభా, మమ్మల్ని పోషించిన దేవుడు ప్రభా, మమ్మల్ని ఆదరించిన దేవుడు మీరు ప్రభా, మమ్మల్ని బ్రతికించిన దేవుడు మీరు ప్రభా నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా నాయన. మహోన్నతుడా మీకు స్తోత్రాలు ప్రభా, మహోన్నతుడా మీకు స్తోత్రాలు ప్రభా నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా.
తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. మీరు ఎప్పుడు వచ్చి మీరే బలపరచండి. ఈ సన్నిధిలో ప్రభా మీ ఆత్మని మీ వాక్యములు మాకు ఎంతో భద్రత ఇస్తున్నాయి. కనిపిస్తున్నదికే మీకు స్తోత్రాలు, ఆదరిస్తున్నదికే మీకు స్తోత్రాలు, సరి చేస్తున్నదికే మీకు స్తోత్రాలు. ప్రతి షోలో ఘనత మహిమ నీకున్నాయి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడి